అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 25వ భాగంలో శివాజీని బంధిస్తానని అఫ్జల్ ఖాన్ ప్రతిజ్ఞ చేయడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో అఫ్జల్ ఖాన్ తన 64 మంది భార్యలను చంపడం గురించి తెలుసుకుందాం. అఫ్జల్ ఖాన్ దర్బారులో ఉన్నప్పుడు ఆవేశంతో శివాజీని బంధించి తెస్తానని ప్రతిజ్ఞ చేసినప్పుడు అందరి చేత జయ ధ్వానాలు అందుకున్నప్పుడు అతని వళ్ళు పులకరించిపోతుంది. కానీ మహల్ నుండి బయటకు వచ్చి బీజాపూర్ శివారుల్లో ఉన్న అఫ్జల్ పురాలోని తన ఇంటికి వెళ్లాక అఫ్జల్ ఖాన్కు గుండెల్లో ఏదో తెలియని అలజడి ప్రారంభమవుతుంది. ఏమిటి తను చేసిన పని? తాను ముందు వెనకల ఆలోచించకుండా దర్బారులో మాటిచ్చాడా? నేనంతటి కార్యాన్ని సాధించగలనా అని తనలో తాను మదనపడసాగుతాడు. తన భవన ప్రాంగణంలో నిలబడి చుట్టూ చూస్తాడు. అదో చిన్న నగరంలాగా ఉంటుంది. అతనికి 64 మంది భార్యలు. వారందరికీ తాను కట్టించిన సుందరమైనటువంటి భవనాలు వరుసగా ఉన్నాయి. అతను దేశంలోని అందమైన స్త్రీలను ఏరి కోరి తెచ్చి పెళ్లి చేసుకుంటాడు. వారి సాన్నిధ్యంలో అతడు సకల భోగాలు అనుభవిస్తుంటాడు. ఇంతటి మధుర జీవితానికి దూరమై సహ్యాద్రి కొండ కోణంలో చెట్ల చాటున గుట్టల మాటున పొంచి ఉండే మోటు మనుషులైన మావలీలను ఎదుర్కొని శివాజీని బంధించడం అంటే చావును వెతుక్కుంటే పోవడమే అని అఫ్జల్ ఖాన్ భావిస్తాడు. యా అల్లా, తన బడాయే తన కొంప ముంచింది అని అఫ్జల్ ఖాన్ తనలో తాను మదనపడుతూ ఉంటాడు. తరువాతి రోజు మౌల్వీ ఆశీర్వాదం కోసం మసీదుకు వెళ్తాడు. అఫ్జల్ ఖాన్ మసీదులో అప్పుడే నమాజు పూర్తవుతుంది. అక్కడ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న మౌల్వీ ఎదుట వినమ్రంగా నిలబడి అల్ హమ్ద్ లిల్లాహి అలంపన వారి ఆజ్ఞ మేరకు ఆ కాఫీర్ శివాజీని ప్రాణాలతో బంధించి తేవడానికి సిద్ధమవుతున్నాను. అల్లా కరుణ నాపై పరిపూర్ణంగా ప్రసరించేటట్లు దీవించండి అని తలవంచి వేడుకుంటాడు. ధ్యానం చేసుకుంటున్న మౌల్వీ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. అఫ్జల్ ఖాన్ను చూసి యా ఖుదా అంటూ మౌల్వీ మసీదు దద్దరిల్లేలాగా వెర్రి కేక పెడతాడు. అదిరిపడి తలెత్తుతాడు అఫ్జల్ ఖాన్. చుట్టుపక్కల వారంతా ఏమి జరిగిందని గుమిగూడతారు. మౌల్వీ ముఖంలో అపారమైన భయం. ఏమిటి దృశ్యం? ఇతని తల కనిపించడం లేదేమి? మొండెం నుండి జలపాతంలా రక్తం ఎగజెమ్ముతోంది. బాప్రే అంటూ భయంతో కళ్ళు మూసుకుంటాడు. అందరి ముఖాల్లోనూ విస్మయం, విభ్రాంతి. అల్లా నిన్ను రక్షించుగాక, వెళ్ళిపో, ఈ దృశ్యాన్ని నేను చూడలేను. ముఖం తిప్పుకుంటూ కళ్ళు కూడా తెరవకుండానే పలికాడు మౌల్వీ. నిలువునా నీరు కారిపోతాడు అఫ్జల్ ఖాన్. మౌల్వీ అంతటి వాడికి తన తల కనిపించకుండా మొండెం మాత్రమే కనిపించింది. ఇంకేముంది, ఇదేదో తనకి ముప్పు జరిగేలాగుందని గజగజ వణుకుతున్న కాళ్లను కూడా తీసుకుని మసీదు వెలుపలికి వస్తాడు. దుశ్శకునం వెనక నుండి ఎవరో అంటున్నారు. శిరస్సును తడిమి చూసుకుంటూ నడక సాగిస్తాడు. నిజమే, ఏదో మొండెం కదలాడుతున్నట్లుగా ఉంది గాని తల ఉన్నట్లుగా లేదు. అల్లా, ఎంత పెద్ద చిక్కులో ఇరిగించావయ్యా అనుకుంటూ ఎక్కడా ఆగకుండా అఫ్జల్ పురాలోని తన ఇంటికి చేరుకుంటాడు. ఏకాంత మందిరంలోని తన శయ్యపై నీరసంగా వాలిపోతాడు. ఇంతేకాక అఫ్జల్ ఖాన్కు జ్యోతిష్యం అంటే అపారమైన నమ్మకం ఉండేది. అతను ఏ పనిని మొదలుపెట్టే ముందైనా జ్యోతిష్యులను సంప్రదించేవాడు. వారి సలహా ప్రకారమే నడిచేవాడు. అఫ్జల్ ఖాన్ శివాజీపై యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక జ్యోతిష్కుడు అఫ్జల్ ఖాన్ యుద్ధం నుంచి ప్రాణాలతో తిరిగి రాడని చెప్తాడు. ఈ మాటల్ని అఫ్జల్ ఖాన్ గాఢంగా నమ్ముతాడు. మౌల్వీ చెప్పినట్లు, జ్యోతిష్యుడు చెప్పినట్లు యుద్ధం నుండి తాను తిరిగి రాకపోతే ఈ తల తెగిపోతే అనుకుంటూ తలను పట్టుకుంటాడు.
రక్తం చిందించే మొండెంతో తన భార్యలకు పనేముంటుంది అనుకుంటాడు. 8 రోజుల పాటు అంతఃపురం వదిలి బయటికి రాకుండా తన 64 మంది భార్యలతో జీవితానికి సరిపడా సకల సుఖాలను అనుభవిస్తాడు. తరువాత ఓ నిశ్చయానికి వస్తాడు. దక్కన్ ప్రాంతమంతా వెతికి కుప్పపోసిన తన ఈ 64 మంది అందాల రాసులని తాను చనిపోతే ప్రతి అడ్డమైన వెధవ కొల్లగొడతాడు. తాను యుద్ధంలో గెలిచి శివాజీని పట్టుకురాగలిగితే తన భార్యలతో సంతోషంగా జీవించవచ్చు. ఒకవేళ తాను ప్రాణాలతో తిరిగి రాకపోతే, ఇలా అనేక ఆలోచనలతో సతమవుతున్న అఫ్జల్ ఖాన్ కు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. భార్యడు ప్రొద్దెక్కిన అతడు తన మందిరం నుంచి బయటకు రాలేదు. బయట పరిజనం హుజూర్ హుజూర్ అంటూ కేకలు పెడుతుంటారు. చాలాసేపటికి తలుపులు తెరుచుకుని అఫ్జల్ ఖాన్ బయటికి వస్తాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మండుతుంటాయి. ముఖరేఖలు తీక్షణంగాను క్రూరంగాను ఉండి ఏదో దృఢ నిశ్చయాన్ని సూచిస్తున్నాయి. ముఖాన్ని చూసి పరిజనం గడిగడా వణుకుతుంది. ఊరి చివరన బావి దగ్గరకు జనాన అంతటిని తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. అతని నోటి నుంచి వెలువడే ఒక్కొక్క పలుకులోని వాడిని వేడిని గమనించిన అఫ్జల్ ఖాన్ భవనంలో ఉండే మహిళా సైనికులు పరిచారకులు మందిరాల వైపు పరుగులు తీస్తారు. క్షణాల మీద 64 మంది భార్యలకు హుకుం అందుతుంది. ఏం జరగబోతుందో తెలియకనే 64 మంది భార్యలు వరుసగా బావి దగ్గరకు చేరుకుంటారు. బావి చుట్టూ ఆయుధాలు ధరించిన మహిళా సైనికులు వరుసలు తీర్చి నిలుచుని ఉంటారు. బావికి ఓ పక్క అఫ్జల్ ఖాన్ గంభీరంగా నిలిచి ఉంటాడు. చాలా లోతైన ఆ బావి నిండుగా నీటితో తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రపంచంలోని క్రూరత్వం అంతా అఫ్జల్ ఖాన్ ముఖంలో కనిపిస్తుంటుంది. ఇదంతా చూస్తున్న అఫ్జల్ ఖాన్ భార్యల ముఖాలు వెలవెలపోతాయి. అఫ్జల్ ఖాన్ ఆలోచన ఏమిటో స్పష్టంగా అర్థం కాక అతని ముఖం వైపే దీనంగా చూస్తూ ఉండిపోతారు. భార్యలందరినీ కాసేపు పరికించి చూస్తాడు. గంభీర స్వరంతో నేను శివాజీని ఎదుర్కొనబోతున్నానని చెప్తాడు. భార్యలంతా అతని వైపు చూస్తుంటారు. నేను విజయం పొంది తిరిగి వస్తే పర్వాలేదు, కానీ అనేక దుశ్శకునాలు నా విజయాన్ని శంకిస్తున్నాయి. ఒకవేళ ఆ ప్రయత్నంలో తాను మరణించవచ్చు అని అంటాడు అఫ్జల్ ఖాన్. ఆ మాటలు వింటూనే యా అల్లా అంటూ గుండెలు బాదుకున్నారు అతని భార్యలు. భయపడకండి, నేను మరణించినా మీ శీలానికి భంగం కలగని విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాను అంటాడు అఫ్జల్ ఖాన్. ఆ ఏర్పాట్లు ఏమిటో లీలగా ఊహించిన వారందరికీ పై ప్రాణాలు పైనే పోతాయి. వీళ్లను ఒక్కొక్కరిని ఆ బావిలోకి తోసేయండి అని ఆజ్ఞాపిస్తాడు అఫ్జల్ ఖాన్. బాపురే యా ఖుదా అంటూ బాధగా అరుస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు అఫ్జల్ ఖాన్ భార్యలు. కదిలారంటే కత్తికొక్క కండగా నరుకుతానంటూ అఫ్జల్ ఖాన్ వారిని హెచ్చరిస్తాడు. దాంతో వారందరూ విపరీతమైన భయంతో కొయ్యబారిపోతారు. మహిళా సైనికులు ఒక్కొక్కరిని వరుసగా నీటిలోకి తోస్తుంటారు. బావిలోని నీళ్లలో పడిన వారితో, పడబోతున్న వారితో, తమ వంతు ఎంతలో ఉందో చూస్తున్న వారితో అక్కడ పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. గుండెలు బాదుకుంటూ అఫ్జల్ ఖాన్ భార్యలు చేసే ఆర్తనాదాలతో ఆ బావి చుట్టుపక్కల ప్రాంతమంతా విషాదంతో నిండిపోతుంది. మహిళా సైనికులు తమ విధిని నిర్వర్తిస్తున్నప్పటికీ వారి కళ్ల నుండి జలజల ప్రవహించే కన్నీరు కింద ఉన్న బావిలోని నీటిలో కలిసిపోతుంటుంది. కానీ అఫ్జల్ ఖాన్ ఏమాత్రం చలించకుండా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోతాడు. 63 మంది ప్రాణాలు క్షణాల్లో బావిలో కలిసిపోతాయి. వారి జీవిత మాధుర్యాలను చవిచూసిన అఫ్జల్ ఖాన్ వారి దారుణ మరణ మాధుర్యాన్ని కూడా చవిచూస్తాడు. ఇంతలో అఫ్జల్ ఖాన్ యొక్క కడగొట్టు ముద్దుల భార్య అక్కడి నుంచి పారిపోసాగింది. పారిపోతున్న ఆమెను చూసిన అఫ్జల్ ఖాన్ ఆమెను పట్టుకోండి అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే మహిళా సైనికులు వెంటాడి ఆమెను పట్టుకుంటారు.
ఆమె గిలగిలా కొట్టుకుంటూ ఎంత ఏడ్చినా లాభం లేకపోతుంది. ప్రాణ భీతితో విలవలలాడే యజమానురాలను చూసి సేవకులు కూడా విలపిస్తూనే ఉంటారు. అఫ్జల్ ఖాన్ భార్యలందరిలోనూ అందగత్తె, దయామయి అని పేరొందినది ఆమె. ఆమెను ఈడ్చుకుని వచ్చి అఫ్జల్ ఖాన్ ముందర నిలబెడతారు. ప్రభూ, తమ పాదాలంటి వేడుకుంటున్నాను, కనికరించండి. పొత్తిళ్లలో ఉన్న మన పాపడి కోసమైనా దయతలచండి. మీకు తప్పక విజయం కలుగుతుంది. అనవసరంగా ఈ దీనురాలి ప్రాణాలు తీయకండి అంటూ చిన్న భార్య అఫ్జల్ ఖాన్ పాదాలపై పడి ప్రాధేయపడుతుంది. సేవకులందరూ అఫ్జల్ ఖాన్ ముందు మోకరిల్లి, హుజూర్, దయతలచండి. మమ్మల్ని కన్న తల్లిలాగా పోషించిన ఈ ఒక్క అమ్మగారినైనా ప్రాణాలతో వదలండి అంటారు ఏడుస్తూ. ఖామోష్ అని బిగ్గరగా అరుస్తాడు అఫ్జల్ ఖాన్. ఎవరి మాట వినకుండా ఆమెను కూడా చంపివేస్తాడు. దాసీలంతా ఆహాకారాలు చేస్తారు. అఫ్జల్ ఖాన్ తన సేవకులచే గాలాలు తెప్పిస్తాడు. గాలాలతో గాలించి ఒక్కో భార్య కళేబరాన్ని వెలుపలికి లాగిస్తాడు. భార్యలందరి మృతదేహాలను బయటకు తీయించేసరికి మధ్యాహ్నం అవుతుంది. క్షణమైనా విశ్రమించకుండా బేల్దారులను రప్పిస్తాడు. ఇటుకలు, సున్నం తెప్పించి 64 గోరీలు అందంగా నిర్మించమని పురమాయిస్తాడు. దగ్గరుండి గోరీల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తాడు. చీకటి పడేలోగా 64 గోరీలు వెలుస్తాయి. ఈ సమాధులు బీజాపూర్లో ఈనాటికి కూడా ఉన్నవి. 63 సమాధులు ఒకచోట, పారిపోవడానికి ప్రయత్నించిన చిన్న భార్య సమాధి ఇంకో చోట దూరంగా కనిపిస్తుంది. స్థానికులు ఆ ప్రాంతాన్ని సాత్ కబర్ అనే పేరుతో పిలుస్తుంటారు. చీకటి పడుతుంది. అందరి ప్రాణాలు మింగిన బావి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. తృప్తిగా గోరీలన్నింటినీ ఒకసారి చూసుకొని ఇంటికి చేరుతాడు. బాగా స్నానం చేసి కడుపు నిండా తృప్తిగా తిని ఒళ్ళెరగకుండా నిద్రపోతాడు అఫ్జల్ ఖాన్. పెరిగిన వాతావరణం అటువంటిది. అదే హిందూ సంస్కృతిలో వీరుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు ముందు తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. తరువాత అతని యొక్క భార్య వీర తిలకం దిద్ది హారతి ఇచ్చి యుద్ధానికి పంపిస్తుంది. తరువాతి భాగంలో అఫ్జల్ ఖాన్ యుద్ధ సన్నాహకాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులచే సబ్స్క్రైబ్ చేయించండి, కామెంట్ చేయండి.